వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్. దేవుడు ఈ దినము మీతో మాట్లాడుచున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయుడు. ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన నీ ముందర నడుస్తున్నాడని సెలవిస్తుంది. అది దైవికమైనా కానివ్వండి, లోకానుసారమైన కానివ్వండి, ఆయన నీ పట్ల నీ పక్షమున నడుస్తున్నాడు. అంటే నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క విషయంలో, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు నీ ముందర నడుస్తున్నాడు అనమాట. అంటే ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని సెలవిస్తున్నాడు అనమాట. ఆయన నీ తోడై ఉన్నాడంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నీకు తోడై ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మనము చేసే ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడైగా లేడని నువ్వు అనుకోవద్దు, కానీ దేవుడు ప్రతి ఒక్క విషయంలో నీకు తోడుగా ఉంటున్నాడు. బైబిల్లో ఒక ఉదాహరణ తీసుకుందామంటే మోషే గారు నత్తివాడైనా సరే కూడా దేవుడిని ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడుచున్నప్పుడు యెహోవా తండ్రి అన్నారు, మోషే గారు అన్నారు, నేను నత్తివాడను కదయ్యా, నేను ఎలాగా ఆ జనాంగాన్ని నడిపించగలనని అంటారు. కానీ నువ్వు నత్తివాడవు అయినా సరే కూడా నేను నీకు తోడై ఉంటానని వాక్యం చదివిస్తుంది అనమాట. అంటే నత్తివాడైన మోషే గారికి దేవుడు తోడై ఉన్నప్పుడు నీకు నాకు దేవుడు తోడుగా ఉంటాడు కదా. నువ్వు చేసే ప్రతి ఒక్క విషయమైనా కానీ, అది పెద్ద విషయమైనా కానివ్వండి, అది చిన్న విషయమైనా కానివ్వండి, జస్ట్ దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా ముందర ఉన్నాడని నువ్వు విశ్వాసించి ఆయన నన్ను నమ్మి ఆయన నాతో ఉంటాడని నమ్మకముగా నువ్వు నిరీక్షణతో ప్రార్థన చేస్తే గనక ఆయన నీ తోడై ఉంటాడు. ఈ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్. మరొక దినం మంచి వాక్యంతో కలుసుకుందాం. అప్పుడు వరకు వందనాలు.